let's get into the word of God. Tonight is a very important topic. చాలా మందికి ప్రార్థించడం తెలియదు. Many people fail because they don't know how to pray. So number one thing tonight we are going to talk about, prayer is seeing. ప్రార్థన అంటే చూచుట. Hallelujah. Praise God. Many times we do not pray in the right way. ప్రార్థన అంటే మాటలు మాత్రమే కాదండి. మాటలే కాదు, నీ మాటలతో నీ మనస్సు కూడా పనిచేయాలి. చాలామంది ఎలా ప్రార్థన చేస్తారంటే, ఇక్కడ కూడా చాలామంది ఇంతసేపు ప్రార్థన చేశారు, సిస్టర్ పాప మరిచి ప్రార్థించండి అంటారు. ఇక్కడ ప్రార్థన చేస్తారు, షీ కథా బాబా బాబా ప్రభువా, కానీ నీ మనసు అంతా ఇంటికి వెళ్ళి ఏ కోడి కూర తినాలి, ఏం వండుకోవాలి, ఇప్పుడు ఇంటికి ఎట్లా వెళ్ళాలి, ఇంకెంతసేపు. ఈ ప్రార్థనలు వేస్ట్. అందుకే సగం మందికి మీకు సాక్ష్యాలు ఎందుకు లేవు తెలుసా? ఎందుకు నా ప్రార్థన? ఎందుకంటే నువ్వు అసలు ధ్యాస పెట్టట్లే. దేర్ ఈజ్ నో ఇంటెన్సిటీ ఇన్ యువర్ ప్రేయర్. చాలామంది రోజు ప్రార్థన చేస్తా అంటున్నారు, కానీ రోజు మీరు ప్రార్థన చేయరు. ప్రార్థన ఆరంభిస్తారు, మిగతా అంతా ఇంకా మీ మీ దున్న అంటారు కదా, దున్న అంటే మీ సొంత కాలక్షేపం. మీ మనసు మీ కాలక్షేపం. నువ్వు అనుకుంటావు ప్రార్థనలో ఉన్నాను అనుకుంటున్నావు, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. నువ్వు ప్రార్థన స్టార్ట్ చేస్తావు, నీ మనసు వెళ్ళి కూర వండుతుంది, మీ మేడం గారితో మాట్లాడుతుంటుంది, ఇంకోసారి ఎవరో మీ భర్త గురించి ఆలోచన వస్తుంటుంది, మీ పిల్లల గురించి ఆలోచనలు వస్తాయి. ఇవన్నిట్లో నువ్వు ప్రార్థన అనుకుంటావు, అది పేరుకు మాత్రమే. అందుకే సైతాన్ చూసి నేను భయపడదు. ఆమెన్. వచ్చి నీతో షేక్ హ్యాండ్ ఇస్తుంది సైతాన్. అంత ధైర్యం ఉండకూడదు యాక్చువల్గా. Praise God, hallelujah. Because prayer is not just mere words. మాటలు మాత్రమే ప్రార్థన కాదండి. Prayer is a very very important thing which we do in our life. Praise God. So యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంకి వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చాలా జాగ్రత్తగా మీరు ఈ వాక్యం వినవలసింది కోరుతున్నాం. Because it will change your life tonight. If you believe it, say amen. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను. హల్లెలూయా. భూమి తన ఫలము ఇచ్చెను. భూమి తన ఫలం ఇచ్చెను. గడి ఆమేన్ చెప్పండి. ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడు. అంటే మనలాంటి మనిషే ఏలియా. యాంప్లిఫైడ్ వర్షన్ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, చాలా చక్కగా అక్కడ రాయబడి ఉంది. ఎలైజా వాజ్ ఎ మ్యాన్ విత్ ఎ నేచర్ లైక్ అవర్స్. అంటే విత్ ద సేమ్ ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ లిమిటేషన్స్ అండ్ షార్ట్ కమింగ్స్. అండ్ హీ ప్రేడ్ ఇంటెన్స్లీ ఫర్ ఇట్ నాట్ టు రెయిన్ అండ్ డిడ్ నాట్ రెయిన్ ఆన్ ది ఎర్త్ ఫర్ 3 years and 6 months. అంటే ఏంటంటే ఏలియా మనలాంటి స్వభావము కలిగి, మనలాంటి శరీరమే కలిగి, నీకు ఎట్లా ఆకలేస్తుందో ఏలియా కూడా ఆకలేస్తుంది, నీకు ఎలా కోపం వస్తుందో ఆయనకు కూడా కోపం వస్తుంది. మనలాంటి స్వభావము కలిగిన ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆసక్తితో ప్రార్థిస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడు? నీకు మనకు ఏలియాకున్న డిఫరెన్స్ ఇక్కడే. వన్ థింగ్, ఆసక్తి. యాంప్లిఫైడ్ వర్షన్లో ఇట్ సేస్ ఇంటెన్స్లీ హీ ప్రేడ్. అంటే తీవ్రంగా ప్రార్థించాడు. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్దాం. సో బట్ ఎలైజా మనలాంటి స్వభావం కలిగిన వాడే. బట్ వన్ థింగ్ హీ డిడ్, హీ ప్రేడ్ ఇంటెన్స్లీ. ఎలా ప్రార్థించాడంట? ఆసక్తితో. మనకున్న మేజర్ డిఫెక్ట్, మనం ఆసక్తితో ప్రార్థించాం. ఒక పాస్టర్ అమ్మో నిలబడి ప్రార్థించండి, కమాన్ గట్టిగా చేతులెత్తండి, బర్రెలను తోలుతారు, అయినా కూడా ప్రేయర్ చేయరు, అయినా కూడా ఏదో ధ్యాస ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. సంఘానికి వచ్చి నువ్వు ఎందుకు వచ్చావండి? ఫస్ట్ సంఘానికి ప్రార్థించడానికా కదా? మరి ఇంకా పరధ్యానం ఎందుకు? ఏలియా ఎట్లా ప్రార్థిస్తున్నాడంట? ఇంటెన్స్. ఇంగ్లీష్లో ఏమన్నా ఇంటెన్స్, తీవ్రముగా. అర్థమవుతుందా? తీవ్రం అంటే తెలుసా?
ఎండ తీవ్రంగా ఉందంటారు. మధ్యాహ్నం 12 గంటలకు బయటికి వెళ్తే ఎట్లుంటుంది? తీవ్రమైన ఎండ, ఇంటెన్స్, యూ ఫీల్ ద హీట్. కానీ ప్రార్థనలో హీట్ ఉండదు, కోల్డ్. ఆమేన్. ఏదైతే చల్లగా ఉంటుందో దానిపైన ఈగలు వాళ్తాయి. ఎక్కడైతే ఈగలు వాళ్తాయి అక్కడ రోగాలు ఉంటాయి. హల్లెలూయా. That's why your prayer is not working, because there is no intensity. ఆసక్తి లేదు నీ లోపల. So there is no intensity in prayer. ఎంతమంది సీరియస్గా ఉన్నారు మీ జీవితంలో 10 times బెటర్ అవ్వాలని, మీ లైఫ్ బాగుపడాలని, మీ జీవితం ముందుకు వెళ్ళాలని, స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలని అందరు సీరియస్గా ఉంటారు. కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి సీరియస్ పోతుంది. ఫోన్ ఉంటుంది పక్కన, కొంతమంది ఫోన్లతో ప్రార్థన చేస్తారు. షీకాథా బాబా 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 బా, రీల్స్ పోతూనే ఉంటుంది. రీకాథాల మలబరా కథలాల బహా. ఆమేన్. 1 hour సక్సెస్ఫుల్గా రీల్స్ చూసావు అంతే, ప్రార్థించలేదు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ అబౌట్ డిఫరెన్స్, హౌ టు మన ప్రార్థనలకి జవాబు రావాలి. ఇంపార్టెంట్ థింగ్, వేగ్ ప్రేయర్స్. ద చర్చ్ ఇస్ ఫిల్డ్ విత్ వేగ్ ప్రేయర్స్. నామకార్థ ప్రార్థనలతో సంఘము నింపబడింది. హల్లెలూయా. అందుకనే సగం మందికి నేను ప్రార్థన కూడా చేయ, పారిపోతా ఇక్కడ నుంచి. ఎందుకో తెలుసా? ఉట్టిగా వస్తారు నా దగ్గరికి, అన్న ఏం కావాలమ్మా, ఊరికే ప్రేయర్ చేయండి పాస్టర్. ఊరికే ప్రార్థన నేను చెయ్య, బికాజ్ ఐ ఆమ్ ఎ మ్యాన్ విత్ ఇంటెన్సిటీ. నువ్వు సస్తున్నావా నా దగ్గర రా, నేను లేపుతా. హల్లెలూయా. నీకు రోగం ఉందా రా, స్వస్థపరుస్తా. ఊరికే చేయడానికి చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయించుకో. హల్లెలూయా. బికాస్ ఐ యామ్ ఎ మ్యాన్ విత్ ఫోకస్. ఆమేన్. ఏలియా మన వంటి స్వభావం కలవాడే, కానీ ఆయన ఏముందంట? ఆసక్తి కలిగిన వాడు. హల్లెలూయా. ఆయన ఏది చేసినా ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడో మీకు తెలుసా? ఆయన వర్షింపకూడదని ప్రార్థన చేస్తే వర్షింపలేదంట. మీకు అర్థమవుతుందో లేదో, వాతావరణం ఆయన కంట్రోల్ చేస్తున్నాడు. వాతావరణము, హల్లెలూయా, అంటే మేఘాలు ఆ ఏరియాలోకి రావట్లేదు. ఏలియా ప్రార్థన విని మేఘాలు ఇక్కడికి మాత్రం రావద్దు అనుకుంటున్నాయి. కానీ నీ జీవితంలో, నీ కుటుంబంలో వాతావరణం నువ్వు మార్చలేకపోతున్నావు. Somebody say hallelujah. పాస్టర్, నా జీవితం మా ఆయన ఇట్లా చేస్తున్నాడు. హే, నువ్వు ప్రార్థన చేస్తున్నావా, బఠానీలు తింటున్నావా? నువ్వు ఇంటెన్సిటీ, యు ఆర్ మిస్సింగ్ ద ఇంటెన్సిటీ. Somebody say amen. Hallelujah. బ్రదర్, నా జీవితంలో చేతబడి శక్తులు పనిచేస్తాయి, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, బికాజ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఇంటెంట్లీ. ఏలియా మనలాంటి స్వభావం, నాలాంటి. నువ్వు తినే అన్నమే తింటున్నాడు అని అర్థం. దాని అర్థం నువ్వు తిన్నట్టే తిన్నాడు, పడుకుంటున్నాడు, అన్ని మనలాంటి స్వభావం. నిద్ర వస్తుంది, కోపం వస్తుంది, అన్ని వస్తుంది. అయినా ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు ఒక ఏరియా మొత్తంని హీ టు కంట్రోల్, వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నా. మీకు అర్థం కావట్లేదు అసలు. వాతావరణం కంట్రోల్. నో రెయిన్ అని చెప్తే వర్షాలు రావట్లా. నువ్వు ప్రార్థన చేస్తావని చెప్తావు, ఏది కదలదు. ఏం ప్రార్థన చేస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. మేబీ యు ఆర్ నాట్ ప్రేయింగ్ ఇంటెంట్లీ. మేబీ దెర్ ఇస్ నో సీరియస్నెస్ ఇన్ యువర్ ప్రేయర్. మేబీ నువ్వు ఆటలాడుతూ ప్రార్థిస్తున్నావేమో, లేక సోమరిగా ప్రార్థిస్తున్నావేమో, లేకపోతే నువ్వు ఫోన్లో చూసుకుంటూ క్యాజువల్గా ప్రార్థన చేస్తున్నావు. టుడే ఐ ప్రే ఎవ్రీ క్యాజువల్ స్పిరిట్ క్యాచ్ ఫైర్ బై ద హోలీ గోస్ట్. ఆమేన్. లెట్ ద క్యాజువల్ స్పిరిట్ బి బర్న్డ్ బై ఫైర్. ఆమేన్. The churches have become so casual. నీ జీవితంలో మార్పు కావాలి అంటే ఫస్ట్ నువ్వు మారాలి. ఆమేన్. ఎంతోమంది వాళ్ళ భర్తల మార్పు కొరకు ప్రార్థన చేస్తున్నారు, కానీ వాళ్ళు మాత్రం మారట్లే. ఆమేన్. ప్రార్థన ఫస్ట్ నిన్ను మారుస్తుంది, తర్వాత నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఫస్ట్ నిన్ను మారుస్తుంది, తర్వాత నీ పరిస్థితిని మారుస్తుంది. సో ప్రార్థించండి. ఎలా ప్రార్థించాలి? ఆసక్తితో. ఆసక్తి అంటే ఫోకస్. ఎవరు కూడా నిన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఏ టీవీ కానీ, ఏ పిల్లోడు కానీ.
ఏ ఫోను కానీ, నేను ప్రార్థనలోకి వెళ్తే ఇంక ఎవరు నిన్ను తాకకూడదు, నిన్ను డిస్టర్బ్, బికాస్ ఐఎమ్ హియర్ ఆన్ అ మిషన్. నేను కొన్ని వాతావరణాలు మార్చడానికి ప్రార్థన. వెన్ ఐ ఎంటర్ ఇన్ టు ద క్లోజెట్ ఆఫ్ మై రూమ్, నేను ప్రార్థించడానికి గదిలోకి వెళుతున్నప్పుడు నేను కొన్ని వాతావరణాలు మారుస్తా. నా ఆఫీస్లో వాతావరణం మారుస్తా, నా ఇంటిలో వాతావరణం మారుస్తా. హల్లెలూయా. నా జీవిత వాతావరణంని మారుస్తున్నా. నాకు కావలిస్తే వర్షం పడుతుంది, లేకపోతే దాన్ని ఆపేస్తా. యువర్ ప్రేయర్ ఈజ్ యువర్ కంట్రోల్ రూమ్. హల్లెలూయా. ఇట్ ఈస్ యువర్ కంట్రోల్ రూమ్. కానీ చాలామంది లైట్ తీసుకుంటున్నారు, చాలామంది లైట్ తీసుకుంటున్నారు. టుడే ఐ ప్రే, మీరు 10 times బెటర్ కావాలా? లైట్ తీసుకోవడం ఆపేయండి. ఆమెన్ చెప్పండి. ఇప్పుడు వెళ్ళకపోతే నువ్వు లైట్ అయిపోతావు. ఆమెన్. ప్రైజ్ గాడ్. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ అ గేమ్, ఇట్స్ నాట్ అ చిల్డ్రన్స్ ప్లే. హల్లెలూయా. ఇట్ ఈస్ ఇంటెన్స్. ప్రేయర్ ఈజ్ మోర్ ఇంటెన్స్. ప్రార్థిస్తే సైతాన్ పూసాలు కదలాలి, వెన్నులో వణుకు రావాలి. కొంతమంది ప్రార్థిస్తున్నారు, తలనొప్పి పోతలేదు, కనీసం జలుబు పోతలేదు. ఇక ఆయన పూసాలు ఎప్పుడు కదులుతారో ఏందో మనకు తెలియదు. యోహాను 5:19 చూడండి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. తండ్రి ఏంది చేయునో కుమారుడు అదే చేయును. ఆయన ఏం చేయడం చూస్తున్నాడో అదే కూడా కుమారుడు చేస్తున్నాడు అని చెప్తున్నాడు. అంటే కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? తండ్రి ఏది చేస్తాడో అదే ఆయన చేస్తాడంట. ఆయన ఏం చూస్తున్నాడో అదే చేస్తానని చెప్తున్నాడు. నా క్వశ్చన్ ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన తండ్రి ఏమి చేయటము, ఆయన ఏదో చేస్తున్నాడని చూస్తున్నాడు కదా, అది ఎక్కడ చూస్తున్నాడు? ప్రార్థనలో. అడిగి ఆమెన్ చెప్పండి. ఆత్మీయ లోకంలోనే కరెక్టే, కానీ ఎప్పుడు? ఆయన ప్రార్థనలో వెళ్తాడు. ఆయన ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి చేసేది చూస్తున్నాడు. అది చూసి ఈయన కూడా అదే చేస్తున్నాడు. ఆమెన్. ఆ ప్రార్థనలో ఏదైతే చూస్తాడో అదే ఈయన చేస్తాడు. ప్రైజ్ గాడ్. సో చాలాసార్లు మన సంఘంలో కొన్ని విషయాలు చేస్తుంటాం సడన్గా. మ్యాంటిల్ అనాయింటింగ్, ఎస్పెషల్లీ మ్యాంటిల్ అనాయింటింగ్ సర్వీస్ మీరు చూసారు. అన్నీ ఇక్కడ కర్చీఫ్లు వేసాం, అందరు ముందుకు వచ్చి అవన్నీ ఎందుకు చేసాం తెలుసా? దానికి ముందు రోజు ప్రార్థనలో దేవుడు నాకు చూపించాడు ఇలా చేయమని. అందుకని ఎన్ని సాక్ష్యాలు వస్తున్నాయి. అర్థమవుతుందా? ప్రేయర్, వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఈజ్ లైక్ అ విండో టు హెవెన్. నువ్వు ప్రార్థనకి వెళ్ళి నువ్వు ఏం చేస్తావు అంటే పరలోకంలోకి తొంగి చూస్తావు. నా తండ్రి ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు అదే చేస్తున్నాడు. నా తండ్రి ఏం చేస్తున్నాడు? నేను అదే చేస్తా. హీ గోస్ అండ్ కాపీస్ హిస్ ఫాదర్. పైన చూసి ఎస్ నేను అదే చేస్తా. పరలోకంలో రోగం లేదు, ఇక్కడ కూడా రోగం లేకుండా చేస్తా. పరలోకంలో ఆర్థిక ఇబ్బందులు, సో ఇక్కడ కూడా అదే నేను ప్రకటిస్తా. ఏది ఆయన ప్రార్థనలో తన తండ్రి చేయటం చూస్తున్నాడు అదే ఇక్కడ చేస్తున్నాడు. ఆయన అక్కడ స్వస్థతను విడుదల చేస్తున్నాడు తండ్రి, ఇక్కడ తీసుకొచ్చి స్వస్థతను చేస్తున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఏది చూస్తున్నారు అదే ఈ భూమి పైన చేస్తున్నాడు. హల్లెలూయా. సో హి ఈస్ సీయింగ్ యువర్ ప్రేయర్ ఈజ్ అ విండో టు హెవెన్. ఆమేన్. సో వాట్ ఎవర్ జీసస్ డిడ్ వాజ్ అ కాపీ ఆఫ్ హిస్ ఫాదర్. హీ వాస్ కాపీయింగ్. హీలింగ్ వాజ్ అ కాపీ. ఆమేన్. ఒకసారి మనం చూస్తాం, యేసుక్రీస్తు వారు వెళ్తా గుడ్డివాడు వస్తే ఆ మట్టి తీసుకొని అందులో ఉమ్మేసి కళ్ళకు పెడతాడు. కొంతమందికి చెయ్యి ఇలా తీసి నువ్వు బాగుపడ్డావు అన్నాడు భర్తమైకి. ఎందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చేస్తాడు యేసుక్రీస్తు? అందరికీ గుడ్డోళ్ళందరికి కూడా మళ్ళీ ఉమ్మేసి కలిపి అందరికీ ఇవ్వచ్చు కదా. ఎందుకంటే ఆయన ఏది చూస్తాడో అదే చేస్తాడు. దేవుడు అక్కడ ఆయన చూస్తున్నాడు. క్లే. సో క్లే
then the miracle will happen. So whatever he copies, అక్కడ మృతులను లేపొచ్చు అని తన తండ్రి అక్కడ ఆయనకు చెప్తాడు. ఈయన ఏం చేస్తాడు? లాజర్ని లేపుతాడు. He is copying from heaven. Prayer is a window to heaven where you can see what's happening there and do as it is on earth. అక్కడ జరిగేది తర్జుమా, దాన్ని కాపీ ఇక్కడ మనం చేయాలి. అందుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము చూడండి, 6వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. చాలా జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఎలా ప్రార్థన చేయాలో నేర్పిస్తున్నారు. డైరెక్ట్ ఫ్రమ్ జీసస్. ఎలాగూ ప్రార్థన చేయాలంట? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. ఆమేన్. మా అనుదిన చాలు. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. Your will be done on earth as it is in heaven. యేసయ్య ఇలాగూ ప్రార్థన చేయమంటున్నాడు. ఎలాగంట? నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక అని ప్రార్థన చేయమంటున్నాడు. జాగ్రత్త వినండి. ఇప్పుడు నౌ హౌ విల్ యు నో? ఇప్పుడు ఈ విధంగా పరలోకంలో ఏది జరుగుతుందో భూలోకంలో జరగమని జరిగేలాగా ప్రార్థన చేయమని చెప్తున్నాడు దేవుడు. యేసయ్య మంచిదే, కానీ పరలోకంలో ఏం జరుగుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది? నీ చిత్తం అక్కడ ఏది జరుగుతుందో ఇక్కడ జరగాలి, కానీ హౌ డు ఐ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్? క్వశ్చన్. కొంతమందికి అర్థం కావట్లేదు, బౌన్స్ అవుతుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ లాగా ఉంటుంది. ఇట్స్ ఓకే, చుమ్మా మీకు. బట్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ ఇట్. ఆమేన్. బికాస్ సమ్ టైమ్స్ కొద్దిగా డీప్ వర్డ్ వెళ్ళిసారు కొంతమంది జోన్ అవుట్ అయిపోతారు. మనకు అవి ఇప్పుడు ఒర్రుడు కేకలు అవన్నీ కావాలి, సమ్ టైమ్స్ అవి ఉండవు. ప్రైజ్ గాడ్. సో హౌ డు ఐ నో? అన్లెస్ ఐ నో ఆ హెవెన్లో ఏముందో నాకు తెలియంది, నేను నీ చిత్తము అక్కడ జరిగినట్లు ఇక్కడ ఎలా జరగాలని ఎలా ప్రార్థన చేస్తాను? నాకు ఎలా తెలుస్తుంది ఆయన చిత్తం పరలోకంలో ఏముంది? బికాస్ వెన్ యూ ప్రే, నేను ఇందాక ఏం చెప్పాను, ప్రేయర్ ఇస్ అ విండో, ఒక కిటికీ. ఆ పరలోకానికి ఒక కిటికీ నీ ప్రార్థన గది. నువ్వు ప్రార్థన చేసిన పరలోకంలోకి నువ్వు తొంగి చూడొచ్చు. అక్కడ ఏం జరుగుతుందో గ్రహించి ఆ చిత్తమును ఇక్కడ జరిగించేలాగా నువ్వు చేయొచ్చు. హల్లెలూయా. So prayer is not just words babbling or it's about ఏదేదో చెప్తుంటారు. చాలామంది ప్రార్థన అంటే ఏదేదో చేస్తారు. కొంతమంది పెద్ద గ్రామర్ తెస్తారు, కొంతమంది గ్రాంధికం వాడతారు ప్రార్థనలో. అవంటే ఏంటో కూడా తెలియదు విన్న వాళ్ళకి. అంటే మీరు అది చదవండి, ఆ చాప్టర్లో దేవుడు అంటాడు, మీరు ఇవన్నీ వాడి వేస్ట్, ఇలా ప్రార్థన చేయకండి అంటాడు. ఇలాగ మీరు ప్రార్థన చేయకండి అన్యుల వలె. ఆమేన్. సో ఇట్ ఈస్ నాట్ హౌ యూ ప్రే. ఎంత స్టైలిష్గా ప్రార్థన చేస్తారు కొంతమంది. స్టైల్ ఉంటుంది. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఇట్లా తిరుగుతారు. ఎందుకు? దేవుడు సంతోషిస్తాడా? నీ ఇంటోనేషన్స్ని, నీ క్రాంతికమును, మనం వాడిన అందమైన పదాలు అవన్నీ వ్యర్థం. విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టులై ఉండుట అసాధ్యం. గ్రాంధికం లేకుండా కాదు, నీ భాష లేకుండా కాదు, నీకొచ్చిన తెలంగాణ కొట్టి ఇరిగిపోయిన భాషలో మాట్లాడినా దేవుడు వింటాడు. హల్లెలూయా. హి ఈజ్ నాట్ అబౌట్ యువర్ లాంగ్వేజ్, హి ఈజ్ ఆఫ్టర్ యువర్ హార్ట్. ఆమేన్. హల్లెలూయా. సో ఏదో గొప్పగా చేయాలి అవసరం లేదు. ఆమేన్. ఇప్పుడు చాలాసార్లు మేము ఇక్కడ మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు తెలంగాణ ఎక్కువ వస్తుంటుంది. అయినా కొంతమంది అమెరికాలో మన ప్రోగ్రామ్ చూసి మెసేజ్ చేస్తారు. ఇప్పుడు అమెరికా వాడికి తెలంగాణ ఏం అర్థమవుతుంది? వాళ్ళకి అదంతా అనవసరం. ఆల్ దే నీడ్ ఈస్ అ పవర్. వాళ్ళకి కావాల్సింది రిజల్ట్. నువ్వు తెలంగాణ మాట్లాడు, ఆంధ్ర మాట్లాడు, కానీ దేవుడు వారి మాట వింటున్నదా లేదా అనేది ఇంపార్టెంట్. ఆమేన్. గడిగా ఆమేన్ చెప్పండి. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ యువర్ ఆర్టిక్యులేషన్. ఇంత మంచి పదాలు వాడుతున్నావు, ఇట్ ఈస్ దేవుడు వింటున్నాడా లేదా. సో వాట్ ఈస్ ప్రేయర్? ప్రేయర్ ఈస్ సీయింగ్. నీ చిత్తము పరలోకమునందు జరుగుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. సో పరలోకములో జరుగుతున్నది భూమి మీద నెరవేర్చుటకు ప్రార్థిస్తున్నావు, కరెక్టే, కానీ పరలోకంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా?
ఈ ప్రార్థన అనేది ఎలాంటిదంటే ఈ ఈ పరలోకములోనికి చూడడానికి ఒక ఓపెనింగ్, ఒక కిటికీ లాంటిది. సో నువ్వు మోకాళ్ళు వంగినప్పుడు జస్ట్ నువ్వు ప్రార్థన చేయట్లేదు, ప్రభువా మా అమ్మని దీవించు, మా నాయనని దీవించు ప్రభువా, మా ఇంట్లో అందరినీ దీవించు ప్రభువా, మా కుక్కలను దీవించు, నక్కలను దీవించు, ఆ పక్కన ఉన్న ఆ అంకుల్ని దీవించు. ఇది కాదు ప్రార్థన. ప్రార్థన అది చాలా చిన్నపిల్లలకు, అది రేణి ప్రార్థన చేస్తారు సార్. అట్లా ఎదిగిన వాళ్ళు కాదు. ఎదిగిన వాళ్ళ ప్రార్థన వేరు, దేవునిలో ఎదిగిన వారు ప్రార్థన. when you go into your prayer closet, whenever you step inside your room, నీ రూమ్ you will become, it's like a space rocket. నువ్వు ప్రార్థిస్తావు, ఇంకో లోకానికి వెళ్ళిపోతావు. నువ్వు కళ్ళు మూసుకొని you will begin to see things. Praying is seeing. యేసుక్రీస్తు వారు చూచుచున్నాడు. ఏం చూస్తున్నాడు? తండ్రి చేసేది చూస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రార్థన అనేది చూచేది. అందుకనే మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం చూడండి. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. రైట్. ఆత్మ సిద్ధమే కానీ చాలు. మీరు శోధనలోకి ప్రవేశించకుండునట్లు ఎలా ఉండాలంట? చాలామంది ఈ వాక్యం తీసుకొని ఆల్ నైట్ ప్రేయర్స్ పెట్టుకుంటారు. తప్పులేదు. మెలకువగా ఉండమనడానికి చాలామంది రాత్రులు పడుకోరు. తప్పులేదు. కానీ మీరు పొద్దున ఎందుకు అనుకుంటారు? మళ్ళీ రాత్రి ఉండి మెలకువగా ఉండొచ్చు కదా. దేవుడు మెలకువగానే ఉండి ప్రార్థించమంటున్నాడా? నువ్వు ఉంటావా 15 రోజులు మెలకువగా? నీ ఆర్గన్స్ షట్ డౌన్ అయిపోతుంది, రెస్ట్ లేకపోతే, నిద్ర లేకపోతే. మరి దాని అర్థం ఏంటి? మెలకువగా ఉండి ప్రార్థించుడు అంటే అర్థం ఏంటి? చాలాసార్లు చాలామందికి ఈ తర్జుమా సరిగ్గా చేయరు. సో ఒకటే చెప్తారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి బ్రదర్. సో రాత్రంతా మెలకువగా ఉండి ప్రార్థన చేసి అనుకుంటారు. పొద్దున పడుకోవను మళ్ళీ అప్పుడు. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ కాదు, దిస్ ఇస్ స్పిరిచువల్. దేవుడు ఏమంటున్నాడంటే మెలకువ అంటే ఆత్మీయ మెలకువ కలిగి ప్రార్థించుడి. హల్లెలూయా. వాచ్ అండ్ ప్రే, be awake and pray. అంటే it is not being naturally but spiritual awakening. ఎందుకంటే ఆత్మీయంగా మెలకువ కలిగి ఉండుడి. అందుకనే ఏమంటున్నాడు? శోధనలోకి ప్రవేశించకుండునట్లు మీరు మెలకువ కలిగి. నీ ప్రార్థన నీ ఆత్మీయ నేత్రాలను తెరవాలి ఆ మెలకువతో నువ్వు ప్రార్థించినప్పుడు. ఎందుకంటే నువ్వు శోధనలో నిన్ను పడేయడానికి సైతాను 4 విధాల పన్నాగాల్ని చుట్టుపక్కన పెడుతుంది. ఆమేన్. నీకు తెలియదు రేపొద్దున ఏముందో, రేపొద్దున నీ కొరకు ఏం సిద్ధపరిచాడో సైతాన్ నీకు తెలియదు. రేపొద్దునే ఒక యాక్సిడెంట్ ప్లాన్ చేస్తాడు. చాలా జాగ్రత్త వినండి. చాలామంది అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. ఏది యాక్సిడెంటల్గా ఆత్మీయ లోకంలో జరగదండి. ప్రమాదాలు ఆత్మలోకంలో జరగవు. ఇట్స్ బికాస్ ఇట్ ఈస్ ప్లాన్డ్. నీకు వచ్చింది అనారోగ్యం వచ్చింది కదా, ఆ నొప్పి ఏదైతే వచ్చిందో ఆ నొప్పిని ముందే వాడు ప్లాన్ చేశాడు. నువ్వు మెలకువగా లేవు కాబట్టి నువ్వు దాన్ని పొందుకోలేకపోయావు, నువ్వు దాన్ని పసిగట్టలేకపోయావు. సంబడి సే హల్లెలూయా. కొద్దిగా డీప్గా చెప్తున్నాను. అందుకని వెన్ యు ఆర్ అవేక్ నువ్వు పసిగట్టగలుగుతావు, ప్రమాదాన్ని పసిగట్టగలుగుతావు. నీ జీవితంలో బ్రదర్ నాకు కిడ్నీ ఖరాబ్ అయింది. కిడ్నీ ఎందుకు ఖరాబ్ అయింది తెలుసా? సైతాను దాని మీద పన్నాగం పన్నాడు. ఎప్పటి నుంచో దాని మీద ప్లాన్ వేస్తాడు నీ జీవితాన్ని నాశనం చేయడానికి. నీవు మెలకువగా లేవు కాబట్టి, చర్చికి వచ్చినప్పుడు పడుకుంటావు కాబట్టి, ఇక్కడికి వచ్చి ఆవలిస్తావు కాబట్టి, ప్రార్థనలో ముసుగు తంతావు కాబట్టి సైతాను నీ జీవితాన్ని ఆటలాడుకుంటాడు. హల్లెలూయా. నేను చెప్తున్నా, దేవుడు ఈరోజు నిన్ను మెలుకొలుపును గాక. హల్లెలూయా. మీ నేత్రాలను తెరువును గాక. నువ్వు మెలకువ కలిగి ఉంటే యూ కెన్ నో ద డేంజర్ దట్ ఈస్ కమింగ్. శోధనలోకి పడకుండా ఆగిపోతావు. హల్లెలూయా. ఆ శోధన ఏదైనా వస్తే, చాలా మంది శోధనలు అంటే పాపాలు మాత్రమే అనుకుంటారు. సైతాన్ శోధనలు చాలా వేరేగా ఉంటాయి. అంటే చిన్న పెయిన్తో స్టార్ట్ చేస్తా, ఇక్కడ పెయిన్ అనిపిస్తుంది, ఆ శోధన అనమాట. ఈ పెయిన్ రాగానే నువ్వు వెంటనే ఏమనుకుంటుంది? నా కిడ్నీ పోయింది అనుకుంటావు. అంటే నిన్ను శోధించేస్తుంది, నిన్ను అది అసలు ఫస్ట్ పోలేదు కానీ నువ్వు పోయేలాగా చేస్తుంది నీ ఆలోచన. ఇది శోధిస్తుంది. అనారోగ్యం కూడా ఒక శోధనే. సో శోధనలో పడకుండాన్నట్లు మీరు వేకువ కలిగి ఏం చేయాలంట? ప్రార్థించుడి. చాలాసార్లు మీకు తెలియదు, సమ్టైమ్స్ గాడ్ వేక్స్ మీ అప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్.
యూ కెన్ ఆస్క్ మై వైఫ్. అండ్ దేవుడు లేపినప్పుడు హీ విల్ ఆస్క్ మీ టు ప్రే. ప్రార్థిస్తుండగా దేవుడు చూపిస్తుంటాడు ఏం జరగబోతుంది అని, ఏం ఆపద రాబోతుంది, ఎవరి కుటుంబం పైన ఏ పన్నాగము సైతాను పన్నిందో చూపిస్తూ ఉంటాడు. సో ఆ టైంలో ఐ బిగిన్ టు ప్రే. ఆ ప్రార్థించి వాటిని తొలగించేస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. గడి ఆమేన్ చెప్పండి. ఒకరోజు ఇట్లాగ నైట్ 3 o'clock దేవుడు లేపిండు. అండ్ ఐ వాస్ ప్రేయింగ్ అండ్ గాడ్ టోల్డ్ మీ టు ప్రే ఫర్ మై మదర్. మా అమ్మగారి గురించి ప్రార్థిస్తున్నాను. ఎందుకు ఆ టైం 3 గంటలకు ఎందుకు ప్రార్థన చేయాలి తెలియదు, కానీ ప్రార్థన చేయాలి దేవుడు లేపినప్పుడు వేకువ కలిగి. అండ్ వెన్ ఐ వాస్ ప్రేయింగ్ దెర్ వాజ్ అన్ అటాక్. దెర్ వాజ్ అటాక్ ఆన్ మై మదర్. అండ్ నేను ప్రార్థిస్తున్నాను, ఇది వాళ్ళకి తెలియదు. నేను ప్రార్థన చేస్తూ ఆ అటాక్ని కౌంటర్ అటాక్ చేస్తున్నా ప్రార్థనలో. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ వస్తుంది, కొద్దిగా బాగాలేదు అని. వితిన్ 2 days నయం అయిపోయింది. యాక్చువల్గా నేను ప్రార్థించకపోతే అది సీరియస్ కండిషన్ అయ్యేది. బట్ ప్రార్థన ద్వారా ఒక టాబ్లెట్ తోటి అది పోయింది. మీకు అర్థమవుతుందా? వేకువ కలిగి ఉండటం అంటే అర్థమవుతుందా? సో దేవుడు కొన్నిసార్లు కొన్ని విషయాల గురించి ప్రార్థించమన్నప్పుడు మళ్ళీ పడుకోకండి సార్, లేచి మళ్ళీ ఇటు తిరిగి పడుకుంటారు. హే, సంబడి విల్ డై. సీరియస్ అనుకుంటున్నారో జోక్ అనుకుంటున్నారో నాకు తెలియట్లేదు. ఇట్స్ వెరీ సీరియస్. నీ ప్రార్థన ఇంకొకరిని నిలబెడుతుంది. వేకువ కలిగి ఉండడం అంటే అది. నీ జీవితంలో ఉన్న శ్రమకి కారణం నువ్వు వేకువ కలిగి లేవు, నీ కళ్ళు తెరిచి లేవు. నువ్వు యూ కుడ్ నాట్ సీ ద డేంజర్ కమింగ్. ఆ ప్రమాదము రావటం నువ్వు పసిగట్టట్లేదు. అందుకనే యేసుక్రీస్తు వారి శిష్యులతో అంటున్నాడు, వేకువ కలిగి ప్రార్థించండి మీరు శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు. ఎందుకంటే సైతాను 24 గంటలు పన్నాగం పంచుతుంది. నిన్ను ఎలా నాశనం చేయాలి, ఏ రోగం నీ లోపల పెట్టాలి, నెక్స్ట్ నెలలో నిన్ను ఎలా హతం చేయాలి, ఎక్కడ యాక్సిడెంట్ పెట్టాలి, ఎక్కడ నిన్ను లాస్లో పెట్టాలి, ఏ విధముగా నీ జీవితం సర్వనాశనం చేయాలి. 24 గంటలు వాడు పన్నాగం పన్నుతున్నాడు. నువ్వు వేకువ కలిగి లేకపోతే, నువ్వు మెలకువ కలిగి లేకపోతే ఖతం, గుడ్ బై. నువ్వు ఎంత ప్రార్థన చేయి వేస్ట్. ఎందుకంటే నీలో ఏకాగ్రత లేదు, దెర్ ఈజ్ నో ఇంటెన్సిటీ. వేకువ కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. వేకువ అంటే కళ్ళు తెరవడం కాదు, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ కాదు, ఆత్మలో వేకువ కలిగి ఉండాలి. హల్లెలూయా, ఆత్మలో వేకువ కలిగి ఉండాలి. నువ్వు పసిగట్టాలి రాబోతున్న ప్రమాదాన్ని. ఇలాంటి బోధ మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు. బికాస్ దేర్ ఆర్ సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ దిస్. చాలా ఉన్నాయి చెప్పడానికి, బట్ టైం లేదు. మెనీ టైమ్స్ వెన్ గాడ్ టెల్స్ అస్ టు ప్రే, దేవుడు కొన్నిసార్లు బయలుపరుస్తాడు ప్రార్థించాను. హల్లెలూయా, ప్రార్థించినాక పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గడి ఆమేన్ చెప్పండి. ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, మీరు కూడా వేకువ కలిగి ప్రార్థించండి. ఆ యొక్క జ్ఞానము దేవుడు మీకు ఇచ్చును గాక. ప్రార్థించే అభిషేకము ఆ యొక్క అగ్ని మీలో ఉండును గాక. వేకువ కలిగి ప్రార్థించినప్పుడు మీ పిల్లల పైన పడుతున్న పన్నాగం, సైతాను మీ పిల్లల మీద చేస్తున్న పన్నాగం నీకు బయలుపరచబడుతుంది. నీ కళ్ళు విప్పబడతాయి. నువ్వు ప్రార్థిస్తుండగా, ప్రభువా ఎందుకు నా కుమారుడు మాట వినట్లేదు, దేవుడు బయలుపరుస్తాడు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది తెలుస్తుంది. అప్పుడు నువ్వు వాటిని నేరుగా ప్రార్థనలో హతం చేయొచ్చు. చాలా మంది తన తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను ఈ దేవునిలోనికి తీసుకురాలేకపోతారు. ఎందుకో తెలుసా? దే డోంట్ నో హౌ టు ప్రే ఫర్ దెమ్. వారి గురించి ఎలా ప్రార్థించాలో తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఈరోజు మీ పిల్లల గురించి మీకు ప్రార్థించే జ్ఞానము దేవుడు ఇచ్చును గాక. హల్లెలూయా. వైల్ ప్రేయింగ్ యు ఆర్ సీయింగ్, హీ విల్ ఆయన చిత్తాన్ని మీరు చూస్తున్నారు. వైల్ యు ఆర్ ప్రేయింగ్ యు ఆర్ సీయింగ్. ఏం చూస్తున్నారు? ఆయన చిత్తాన్ని చూస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చూస్తున్నారు? తండ్రి ఆయన చిత్తాన్ని చూస్తున్నారు. ఆయన చిత్తం ఏంటి తెలుసా? ఆయన చిత్తం ఏంటో? ఆయన వాక్యమే ఆయన చిత్తం. ఆయన వాక్యమే
ఆయన చిత్తమై ఉన్నది. గడి ఆమేన్ చెప్పండి. వెన్ యూర్ ప్రేయింగ్, ఇఫ్ యూఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ హీలింగ్, ఆయన వాక్యములో స్వస్థత గురించి ఏం చెప్పిందండి? ఆయన పొందిన గాయాల తెపుతా నువ్వు స్వస్థత పడి ఉన్నావు. సో చాలామంది స్వస్థత ఎందుకు పొందుకోరు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తుంటావు, కానీ ప్రార్థన చేస్తావు, ఆ నొప్పి అట్లనే ఉంది, నొప్పి అట్లాగే ఉంది, మళ్ళీ ప్రార్థన చేస్తావు. రాంగ్, కనెక్షన్ లేదు. నీ ప్రార్థన, నీ నమ్మకమే వేస్ట్. నువ్వు ఒకవేళ స్వస్థత గురించి ప్రార్థన చేస్తే నువ్వేం చూడాలి? ఒకసారి ఆయన చిత్తం ఏంటో తెలుసుకో. ఆయన చిత్తం ఏంటి? స్వస్థత పడి ఉండడమా, రోగంతో ఉండడమా? స్వస్థపడి ఉండడం ఆయన చిత్తం. కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని ప్రభువా నన్ను స్వస్థపరచు అన్నప్పుడు ఆ రోగం ఇక లేనట్టుగా నువ్వు చూడాలి. ఆమేన్. గడి ఆమేన్ చెప్పండి. సో నువ్వు ప్రార్థిస్తుండగా ప్రభువా ఈ నొప్పి తీసివేయి, ఈ కాళ్ళ వాపులు నాకు తీసివేయి అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ మనసులో నువ్వు ప్రార్థిస్తుండగా నీ కాళ్ళు సన్నగా నార్మల్గా ఉండడం చూడాలి, చురుకుగా నువ్వు ఉన్నట్టుగా చూడాలి, నీ పనులు నువ్వు చేస్తున్నట్టుగా నువ్వు చూస్తూ ప్రార్థించాలి. నీ ప్రార్థన చేస్తుండగా నీ మనసు చూసే చిత్రం నువ్వు ఏది చూడాలంట? స్వస్థత పడ్డట్టు, బాగుపడ్డట్టు, నీ పిల్లల పెళ్ళిళ్ళు అయినట్టు, నీ ఉద్యోగం వచ్చినట్లు, నీకు విడుదల జరిగినట్లు, నువ్వు గర్భము ధరించినట్లు, హల్లెలూయా, నీకు ప్రమోషన్ వచ్చినట్లు, నీ జీవితం హెచ్చించబడుతున్నట్లు, నువ్వు ఉన్నత స్థితికి వెళుతున్నట్లు, నీ వ్యాపారం బాగుపడుచున్నట్లు, నీ సంఘం ఎదుగుతున్నట్టుగా నువ్వు చూస్తూ ప్రార్థించాలి. Somebody say amen. కానీ చాలా మంది నిద్రపోతూ ప్రార్థిస్తున్నారు. Today I'm telling you, let that spirit of laziness catch fire. Amen. Hallelujah. నిద్రించే సమయం కాదు సంగమా, వేకువగా కలిగి ప్రార్థించే సమయంలో మనం ఉన్నాం. గడి ఆమేన్ చెప్పండి. See the result. ఎలా చూడాలి ప్రార్థనలో? ఆయన చిత్తాన్ని చూడాలి. ఆయన తన తండ్రి దగ్గర చూస్తున్న విధంగా మనము కూడా చూస్తూ ప్రార్థించాలి. ప్రభువా నేను బాగుపడ్డా, నేను నడుస్తున్నా, నేను మంచిగా నడుస్తున్నా, నేను నా కుటుంబము సమాధానంతో ఉండటం నేను చూస్తున్నా, నా వ్యాపారం బాగవడం నేను చూస్తున్నా, నా అప్పుల నుంచి నేను బయటికి రావడం చూస్తున్నా. సో నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రభు అప్పులు తీసివేయి. నువ్వేం చూడాలో తెలుసా? వెళ్ళి నీ అప్పులన్నీ కట్టేసి ఎవరైతే ఇవ్వాలో వాళ్ళకి సంపూర్ణంగా అప్పు కట్టేసి బయటికి రావడం. హల్లెలూయా. నా భర్త మారట్లేదు, నువ్వేం చూడాలి? ప్రభు ఆ భర్త మారట్లేదు అని గొనుక్కోకండి. యేసు నామంలో నా భర్త మారునుగా కానీ ప్రార్థిస్తున్నప్పుడు ఆయన సంఘానికి రావడం, బాప్తిసం తీసుకోవడం చూడాలి, పరిశుద్ధాత్మలో ప్రార్థించడం చూడాలి. కమాన్, యువర్ సీయింగ్ విల్ ఎక్సైట్ యూ. అందుకే అప్పుడే ఆసక్తి వస్తుంది నీకు, నీ ప్రార్థనలో ఆసక్తి అప్పుడే వస్తుంది. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ 10 times బెటర్, ఐఎమ్ ప్రే. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ 10 times బెటర్, బ్రదర్ నేను ఈ కార్డులో 10 times బెటర్ అని రాసుకున్నాను, ఇంకా ఏం జరగట్లేదు, బెటర్ స్టార్ట్ సీయింగ్. ఎందుకంటే నువ్వు 10 times బెటర్, ప్రభువా నాకు ఆర్థిక అప్పులను తీసేయి, 10 రెట్లు శ్రేష్టంగా చేయి అని అంటున్నావు. నీ మనసేమో రేపు అప్పు ఎట్లా కట్టాలి, రేపు ఈఎంఐ ఎట్లా కట్టాలి, అబ్బా పైసలు ఓరిస్తారు, నీ ఫోన్లో చూస్తుంటావు వాళ్ళని అప్పు అడగాలి, వీళ్ళని అప్పు అడగాలి. నీ రాంగ్, ప్రేయరే రాంగ్. ఎందుకంటే నువ్వు ప్రార్థించేది ఒకటి, నీ మనసులో ఉన్నది ఇంకోటి. కనెక్షన్ మిస్ మ్యాచ్. అందుకనే జవాబు రావట్లా. అర్థమవుతుందా? సో టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, మే గాడ్ డెలివర్ యూ. ప్రైజ్ గాడ్. సిస్టర్ మీరు నిన్న ఒక క్వశ్చన్ అడిగారు, చాలా అద్భుతమైన క్వశ్చన్. హౌ డు ఐ నో దట్ ఐఎమ్ డెలివర్డ్ ఫ్రమ్ ద జనరేషనల్ కర్సెస్? సీ దట్ యు ఆర్ ఫ్రీ. సో వెన్ యు గో టు ప్రేయర్, ఇంకొక రోజు ఆ రోగం నా జనరేషన్లో కనబడకూడదు. యూ షుడ్ సీ యువర్ మమ్మీ లివింగ్ ఫర్ 95 years. థ్యాంక్ యూ జీసస్. ఆర్ యూ గెటింగ్ నౌ? సో యూ సీ యువర్ ప్రేయర్ షుడ్ విజువలైజ్. యూ సీ నో మోర్ డెత్. ఇంకా మరణములు లేవు. నేను నా కుటుంబము నా దినములు సంపూర్ణము చేసేదము. ఆమేన్. ఆ విధంగా మీరు చూడాలి. ప్రేయర్ ఈజ్ అ విండో టు హెవెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. రెడీ? ఆమేన్ చెప్పండి ఒకసారి. అనేక సార్లు ప్రవచనాలు విడుదల చేయబడుతుంది. వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ ప్రే? ద విండో ఆయన చూపిస్తాడు. అక్కడ ఆయన చూపిస్తాడు, ఈయన లోపల ఇక్కడ ప్రాబ్లం ఉందని చూపిస్తుంటాడు. అందుకనే ఎగ్జాక్ట్ ప్రాఫెసీ ఎట్లా వస్తుంది? ఏం లేదు, సీ హిమ్, చూడు అక్కడ, ఇక్కడ బ్రదర్, ఇక్కడైనా బ్రదర్, సేమ్ కాపీ.
ఆయన ఇక్కడ చూపిస్తారు, ఇక్కడ ప్రాబ్లం ఉంది ఆయనకి, నీకు ఇక్కడ ఉంది బ్రదర్ అంటారు. ఎన్నిసార్లు చూడలే మీరు అందరు కల్లారా? హౌ బ్రదర్ ఎట్లా చేస్తారు? సింపుల్, యు సీ. అట్లా ఎట్లా కనిపిస్తుంది? మీరు ప్రార్థన చేయరు కాబట్టి మీకు అనిపించదు. సింపుల్. నువ్వు ప్రార్థన చేయి, నీకు కనబడకపోతే అడుగు. నువ్వు రేపటి నుంచి ప్రవచనం చేయకపోతే అడుగు. ఐఎమ్ నాట్ స్పెషల్. మీలో ఆశ లేదు, మీలో ఆసక్తి లేదు. పాస్టర్లు కొంతమందికి మాత్రమే దేవుడు చూపిస్తాడు అని నువ్వు అనుకుంటా, అందుకే నువ్వు ఎప్పుడు చూడలేవు. నా ప్రార్థన ఈ సంఘంలో ప్రతి ఒక్కరు ప్రవచించాలి, ప్రతి ఒక్కరు స్వస్థతలు చేయాలి. మీరు స్వస్థత పొందడమే కాదు, ఇతరులకు స్వస్థతను పంచిపెట్టాలి. హల్లెలూయా. మీ కాలనీలో ఎవడైనా బాగలేకపోతే ఫస్ట్ నువ్వు పోయి స్వస్థత పరచాలి. అది ఈ ఫెయిత్ సిటీ సంఘం యొక్క మ్యాండేట్. అది దేవుడిచ్చిన విజన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ప్రవచించాలి. హల్లెలూయా. మీ బాస్ వచ్చిండు నీ దగ్గర కోపంగా, నువ్వు అనాలి మీ ఇంట్లో కొట్లాట అయింది. అది ప్రాఫెసీ కాదనుకో, జనరల్ సైకాలజీ. ప్రొఫెసర్ టు యువర్ జాబ్. బాస్ మీ జీవితంలో ఇవన్నీ ఉన్నాయి, లిస్ట్ రాసి ఇచ్చాయి, ఇవన్నీ పోతాయి, నువ్వు నన్ను ఏమనకని చెప్పు. ఆమేన్. కమ్ ఆన్, యూ నీడ్ టు ప్రొఫెసై. వెళ్ళండి, ఊరికే ఇక్కడ నాకు చప్పట్లు కొట్టకండి. మీ చప్పట్లు నాకు వద్దు, మీరు వెళ్ళి ప్రవచించాలి. హల్లెలూయా. మేబీ ఆటోలో ఎక్కేమో, ఆటో డ్రైవర్కి ప్రవచించండి. చెప్పాలి, మీ భార్యకు బాగాలేదు కదా అన్న, నిజమేనా అంటే నిజమే, బాగుపడు. నీకెట్లా తెలుసు? నా దేవుడు చెప్తున్నాడు. ప్రైజ్ గాడ్. ఆ అభిషేకం మీ పైన ఉండును గాక. ఐ రిలీజ్ ద గ్రేస్ ఆఫ్ ప్రాఫెసీ అపాన్ యువర్ పీపుల్. నీ బిడ్డల పైన ప్రవచన అనే ఆత్మను విడుదల చేస్తున్నాను నాయన. ఎవరైతే ఆశిస్తున్నారో లెట్ దెమ్, వారు కూడా వారి జీవితంలో పసిగట్టును గాక. లెట్ దెమ్ బిగిన్ టు బీ అవేక్. మెలకువ కలుగుదురు గాక. యేసు నామంలో నేను ప్రవచిస్తున్నాను, వారి నిద్రపోతున్న వారి ఆత్మలు మెలకువ చెందును గాక. ఐ ఇగ్నైట్ దర్ స్పిరిట్స్ ఇన్ జీసస్ నేమ్, by fire in Jesus name. Hallelujah. Let them see what is happening in the spirit. Hallelujah. Thank you Jesus. ఇప్పుడే ఆ యొక్క కృప మీ పైన వచ్చును గాక. In the name of Jesus Christ of Nazareth, I release the spirit of prophecy over your life. Hallelujah. Somebody say, I receive it. 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 In Jesus name. ఈ రోజు నుంచి ప్రతి విధమైన అపవాది కుయుక్తులను మీరు ముందు ఎరుగుదురుగాక. వాడి పన్నాగాలు బట్టబయలవునుగాక. వాడి చేయకముందే నువ్వు పసిగట్టుదుగాక. హల్లెలూయా. వాక్యం అంటున్నది, దొంగ నాశనము నరహత్య చేయడానికే వస్తాడు కదా. ఇప్పుడు మీ ఇంటికి దొంగలు వస్తున్నారు అనుకోండి, ఈరోజు నైట్ 3 o'clock మీ ఇంట్లో దొంగలు పడుతున్నారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ నీకు తెలిసింది, నువ్వేం చేస్తావు? వెల్కమ్ బోర్డు పెడతావా? ఇలా రండి, ఇట్లా రావద్దు, ఇట్లా రండి, ఇక్కడ మోరీ ఉంది, ఇక్కడ ఇట్లా రండి అని చెప్తారా? ఏం చెప్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఏం చేస్తారు? జాగ్రత్త పడతారు. ముందే ఇంటిమేషన్ పోలీస్కి ఇస్తారు, 10 మందికి చెప్పి పెడతారు. బికాస్ యూ గాట్ ద ఇన్ఫర్మేషన్. అపవాది నాశనము, హత్య, దొంగతనము చేయడానికి వస్తాడని వాక్యంలో ఉంది. కానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఆ దొంగ ఎలా వస్తాడో దేవుడు చూపిస్తాడు నీకు. హల్లెలూయా. somebody say amen. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ దొంగ ఎలా రాబోతున్నాడో నీకు ముందుగానే చెప్తాడు. హల్లెలూయా. ఏ గొల్లం పెట్టాలో ముందే దేవుడు చెప్పేస్తాడు, ఎక్కడ తలుపు వేయాలో దేవుడు ముందుగానే చెప్తాడు. కాబట్టి అపవాదిని నీ పైన దాడి చేయలేడు. వావ్. Praise God. Praise God for such a wonderful God. ఎంత మంచి దేవుడు అండి. రేపు జరగబోతున్న ప్రాబ్లంని దేవుడు ముందే చెప్పేస్తాడు. చెప్తాడు, నువ్వు కార్ఖానా మీద వెళ్ళకు, బోయినపల్లి మీద వెళ్ళని చెప్తాడు. ఎందుకు? ఐ డోంట్ నో. కార్ఖానాలో యాక్సిడెంట్ ఉండొచ్చు నీ కొరకు. సైతాన్ అక్కడ ప్లాన్ చేశాడు, కానీ దేవుడు నీ ప్లాన్ మార్చేస్తాడు. అర్థమవుతుందా? కొన్నిసార్లు ఎంతమంది డ్రైవింగ్ చేస్తారు నాకు తెలియదు, కానీ కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు దేవుడు అని ఇట్లా వెళ్ళంటాడు. అట్లా అనిపిస్తుంటుంది, ఎందుకో వెళ్ళాలి. ఇది లాంగ్ రూట్ అన్నది ఎప్పుడు, ఈ ట్రాఫిక్ ఎక్కువ నీకు తెలీదు.
దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్. వేరే వాళ్ళు దేవుని ఎరగని వారు పసిగట్టలేంది మనం పసిగట్టాలి. మీకు అర్థం కావట్లేదు. అప్పుడే మనం నిజమైన దేవుడు అని మనం నిరూపించుకుంటాం. యూ నీడ్ టు పర్సీవ్. ఎలాగా? ప్రార్థించండి. ఇంతవరకు చేసిన ప్రార్థనలు ఆపేయండి. అవి పని చేయట్లే. పని చేసేది ఉంటే ఇప్పుడు మీరు అందరు కారులో పెద్ద పెద్ద విదేశాల్లో ఉండేటోళ్ళు ఆల్రెడీ, అంటే దేవుని యొక్క చిత్తంలో మీరు ఉండేటోళ్ళు. ఇంకా ఇఫ్ యువర్ స్ట్రగ్లింగ్ మీన్స్ యువర్ ప్రేయర్ ఈజ్ నాట్ వర్కింగ్. మీరు ఏం చేస్తున్నారు? పని చేయట్లే. ఆపేయండి ఆ ప్రార్థన. సో ఆస్క్ గాడ్, లార్డ్ ప్రభువా నాకు చూపించి ఎలా ప్రార్థించాలి. ఐ డోంట్ వాంట్ దిస్ ప్రేయర్, ఐ వాంట్ ప్రేయర్ విత్ రిజల్ట్స్ ఇన్ జీసస్ నేమ్. గట్టిగా చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి మహిమ పరుచుకుందాం. హల్లెలూయా, ఆమేన్. దీవించబడ్డారు ఈ రోజున.